నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న వైనం. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై అసహనం వ్యక్తం చేసిన సీఎం. సీజ్ ద షిప్. వైరల్ అవుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. ఇటీవల కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ చెకింగ్. సీజ్ ద షిప్ అంటూ స్పాట్ లోని ఆదేశాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పవన్ వ్యాఖ్యలు. రైతుల్ని చంద్రబాబు రోడ్డును పడవేశారని జగన్ చేసిన ట్వీట్ కి మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్. 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని మంత్రి నాదెండ్ల వెల్లడి. 100% తాము అన్నదాతకి అండగా నిలుస్తున్నామని వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో నిర్మించని గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ జేజేఎం వినియోగంలో జాప్యంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయుర్వేద హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణని ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాముల వర్ధంతి డిసెంబర్ 15న ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహణకి ఆమోదం తెలిపింది. ఐటీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కి ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పులివెందుల, ఉద్దానం, డోను తాగునీటి ప్రాజెక్టులకి ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ జేజేఎం వినియోగంలో జాప్యంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మిషన్ డీపీఆర్ స్థాయి దాటి ముందుకు వెళ్లట్లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుని రాష్ట్రం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ ప్రచారం జరుగుతుందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కాకుండా లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ పథకం ప్రతి ఒక్కరికి చేరువయ్యే అతిపెద్ద ప్రాజెక్ట్ అని, మిషన్ మోడ్లో పనిచేస్తే పథకం అద్భుత ఫలితాల్ని ఇస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. పథకాల సక్రమ వినియోగంపై దృష్టి పెట్టాలని అధికారులకి సీఎం ఆదేశించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలని జన సైనికులు, పవన్ అభిమానులు విపరీతంగా లైక్ చేసి షేర్ చేస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల కింద కాకినాడ పోర్టులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రేషన్ బియ్యం అక్రమ తరలింపుని గుర్తించారు. ఆయన కాకినాడ నుంచి ఆఫ్రికా వెళ్తున్న స్టెల్లా అనే నౌకని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నౌకలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించి సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలు జారీ చేశారు. పోర్టు ఉన్నది స్మగ్లింగ్ చేసుకోవటానిక? మీ బాస్ కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడో? ఇది జాతీయ భద్రతకి సంబంధించిన అంశం అంటూ నౌక సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత మంత్రులకి భిన్నంగా స్పాట్లోనే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా పవన్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. కాగా పవన్ సీజ్ ద షిప్ అంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలను జన సైనికులు, పవన్ అభిమానులు విపరీతంగా లైక్, షేర్ చేస్తున్నారు. అటు పవన్ ఆదేశాలతో అధికార యంత్రాంగంలో కదలికలు వచ్చాయి. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యంతో తరలి వెళ్తున్న నౌకని అధికారులు సీజ్ చేశారు. అంతేకాదు పవన్ ఆదేశాలతో రెవెన్యూ, పోలీసు, పౌర సరఫరాల శాఖ, పోర్టు, కస్టమ్స్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ తాజాగా మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసింది. రైతులను చంద్రబాబు రోడ్డును పడవేశారని జగన్ చేసిన ట్వీట్ కి మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు. 100% తాము అన్నదాతకి అండగా నిలుస్తున్నామని నాదెండ్ల తెలియజేశారు. రైతులకు అండగా నిలుస్తున్నది కూటమి ప్రభుత్వమేనని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ సమయానికి సేకరించిన ధాన్యం 4.43 మెట్రిక్ టన్నులు ఉండగా బాధ్యతతో కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 9.14 మెట్రిక్ టన్నులు సేకరించిందని తెలిపారు. ధాన్యాన్ని సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. 100% తాము అన్నదాతకు అండగా నిలుస్తున్నామని, ఈ విషయాన్ని మాజీ సీఎం జగన్ కి తెలుసుకోవాలని చెప్పారు. ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ రైతుల్ని చంద్రబాబు రోడ్డును పడేశారని జగన్ చేసిన ట్వీట్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. జిల్లాల వారీగా 2023-24లో సేకరించిన ధాన్యం, 2024-25 ఏడాదిలో సేకరించిన ధాన్యం వివరాలని నాదెండ్ల వివరించారు.
టెక్నాలజీ ఉపయోగించి వేలిముద్రల ఆధారంగా 48 గంటల్లో నందిగామ పోలీసులు దొంగను పట్టుకున్నారు. నవంబర్ నెల 30న రుద్రవరం గ్రామంలో పట్టపగలే ఓ దొంగ ఇంటి తాళం పగలగొట్టి బంగారం, డబ్బు దోచుకు వెళ్లిన ఘటనలో ఏసీపీ తిలక్ ఆదేశాల మేరకు సీఐ వైవీఎల్ నాయుడు స్పెషల్ టీం ఏర్పాటు చేసి 48 గంటల్లో దొంగను పట్టుకుని బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో రుద్రవరం అనే గ్రామంలో ఒక ఏహెచ్పి అంటే పగలు దొంగతనం జరిగింది. పసుపులేటి లక్ష్మి అనే ఆవిడ ఇంట్లో లేని సమయంలో పగలు 10:30, 11:30 మధ్యలో ఇంటికి వేసిన తాళాలు భద్రకొట్టి లోపల ప్రవేశించి ఇనుప బీరువా ఓపెన్ చేసి వారు దాచుకున్న క్యాష్ 40,000, అలాగే వాళ్ళ ఇంట్లో ఉంచుకున్న బంగారు నాంతాడు సుమారు 16 గ్రామ్స్ ఉంటుంది, అలాగే ఒక చేతి ఉంగరము, ఆ బీరువా లాకర్లు బ్రేక్ చేసి అవి తీసుకొని దొంగతనం జరగడం వల్ల దానిపై నందిగామ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 435/2024 దొంగతనం కేసుగా నమోదు చేసి వెంటనే సిఐ గారు, వైవీఎల్ నాయుడు గారు, ఎస్ఐ అభిమన్యు సిబ్బంది నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ దొంగతనం చేసిన విధానంలో అక్కడికి రాబడిన సమాచారం, రెండోది అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ అంటే టెక్నికల్ వాల్యూస్. ఈ కేసును మనము ఎలాగా పట్టుకున్నామంటే టెక్నికల్ వాల్యూస్. ఇతర బ్రేక్ చేసి ఐరన్ సేఫ్ బ్రేక్ చేసినప్పుడు అతని ఫింగర్ ప్రింట్స్ ఆ బీరువా మీద పడ్డము, స్మూత్ సర్ఫేస్ మీద అవ్వడం. అది మా విజయవాడ సిటీ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఫింగర్ ప్రింట్స్ యూనిట్ ఒకటి ఉంది. అది ఇమ్మీడియట్లీ సీన్లోకి వచ్చి అక్కడ ప్రింట్స్ని డెవలప్ చేస్తే పాత నేరస్తులతో ఇక్కడ దొరికిన ప్రింట్స్ టాలీ అవ్వడం, మ్యాచ్ అయ్యి టాలీ అవ్వడము, ఆ దొంగ పేర్లు, వాళ్ళు గతంలో ఎక్కడెక్కడ చేశారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఎంఓ క్రిమినల్స్ అంట, మోడల్స్ ఆపరేటింగ్, అవన్నీ మాకు వెంటనే తెలియజేయడంతో చుట్టుపక్కల గ్రామాలు, పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఈ టైప్ ఆఫ్ అఫెన్స్లు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారని వెరిఫై చేయడము. అప్పుడు కొన్ని గ్రామాల్లో, కొన్ని పోలీస్ స్టేషన్లోని పాత నేరస్తులు కూడాను విచారించి కొన్ని కోదాడ, తెలంగాణ వైపు, ఇటమ్మ ఇబ్రహంపట్నం వైపుకి, తిరువూరు వైపుకి 3 టీములు పెట్టి అసలు ఇలాంటివి అఫెన్స్లు చేసిన వాళ్ళందరూ ఇష్టంతో వెరిఫై చేశారు. రైతులు ఆందోళన చెందవలసిన పరిస్థితి రానివ్వమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల, చెల్లపల్లి, మోపిదేవి మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. అధికారులు, రైతులు, మిల్లర్లతో సమీక్ష నిర్వహించి సమస్యల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ఒక్క రైతుకి సమస్య వచ్చినా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం ధాన్యం బకాయిలు 1674 కోట్లు తీర్చిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో నెలల తరబడి ధాన్యం సొమ్ము రైతులకి అందేది కాదని, తమ ప్రభుత్వం 2 రోజుల్లో ధాన్యం సొమ్ము రైతులకు ఇస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే 1288 మంది రైతుల నుంచి 9426.6 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 19 కోట్లు చెల్లించినట్లు ఈ సందర్భంగా వివరించారు. మిల్లర్లతో మాట్లాడి రైతులకి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కొన్ని తడిచి మొలకెత్తిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడా ఇవాళ కొనుగోలు చేసే కార్యక్రమం ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది.
ఈరోజు దానికి సంబంధించి క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు కూడా తప్పనిసరిగా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. ఇకపోతే కొన్ని విషయాల్లో మనం ఈ 1262 ఇవి కొనుగోలు చేయట్లేదని చాలామంది ఆరోపణ చేశారు. కానీ ప్రభుత్వం ఎక్కడైతే ఈ సమస్య వస్తున్నాయని రైతులు చెప్పారో అవన్నీ కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ వస్తున్న సమస్య ఏమవుతుందంటే ఈ కొనుగోలు విషయంలో ముందు ఆర్బీకేలో నమోదు చేయాలి, లేదంటే తహసీల్దార్కి చెప్పాలి. అంతేకాకుండా జాయింట్ కలెక్టర్ గారు ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి ఆ ఫోన్ నెంబర్కి మీరు ఏదైనా ఉంటే ఫిర్యాదు చేసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇవాళ గెలసాల మండలం, చలపల మండలం, ఇప్పుడు మహోదయ మండలంలో కూడా మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ రైతులు డైరెక్ట్గా మెల్లర్తో మాట్లాడుతున్నారు తప్ప ఆర్బీకే కేంద్రంలోనూ నమోదు చేయట్లేదు. తర్వాత ఏదైనా సమస్య వస్తే తహసీల్దార్కి చెప్తున్న పరిస్థితి లేదు. దానివల్ల ఏంటంటే కేవలం పత్రికల వాళ్ళకో లేకపోతే వాట్సాప్లోనూ చెప్తున్నారు తప్ప సమస్యను పరిష్కారం చేసుకోవాలని చెప్పిన ఆలోచనలో లేదు. ఎందుకంటే ఈ గత 2-3 రోజులుగా నేను ఊళ్ళో లేకపోయినప్పుడు టెలిఫోన్ అందుబాటులో ఉంటుంది. ఒక్క రైతు కూడా నాకు ఈ రకంగా ఇబ్బంది జరుగుతుందని చెప్పిన పరిస్థితి. ఇవాళ వచ్చి నేను మీటింగ్ పెట్టిన తర్వాత ఏదో కొంతమంది మాట్లాడతాం మొదలు పెడతాను. అంచేత నేను మనవి చేసేది ఏంటంటే ఏ రైతు అక్కడ ఆర్బీకే కేంద్రాన్ని చెప్పండి, లేదంటే తహసీల్దార్ చెప్పండి, లేదా నా అన్నిటికంటే ప్రధానంగా నాకు చెప్పండి. నేను వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాను. 1262 కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, ఒక రైతు పండించి దాన్ని కొనుగోలు చేయని పరిస్థితి ఉంటే పలానా రైతు నాకు ఈ రకం జరిగిందని చెప్తే వెంటనే నేను అధికారులను పంపించి వాటిని కొనుగోలు చేయించే కార్యక్రమం తప్పనిసరిగా చేస్తాం. అంతేకాని జనరల్గా మాట్లాడుతున్నారు తప్ప ఇండివిజువల్గా ఎవరు ఇబ్బంది పడుతున్నారన్న విషయం ఎవరు కూడా చెప్తున్న పరిస్థితి లేదు. రాజకీయ పార్టీలు కూడా కోణాలు ఆలోచిస్తున్న పరిస్థితులు. కేవలం ప్రభుత్వం మీద ఏదో కొంత ఆరోపణ చేసే దిశలోనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమస్యని ఎలా పరిష్కారం చేసుకోవాలని చెప్పిన ఆలోచన జరగట్లేదు. నేను వాళ్ళు గమనించిన విషయం అది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన మీటింగ్ పెట్టిన తర్వాత మాట్లాడుతున్నారు తప్ప ఈ గత 2-3 రోజులుగా ఎవరు మాట్లాడిన పరిస్థితులు కూడా లేవు. అంచేత నేను రైతులందరికీ నేను మనవి చేస్తుంటే మీకు ఏ ఇబ్బంది కొనుగోలులో జరిగినా నా దృష్టికి తీసుకురండి. ముందుగా అక్కడ స్థానిక అధికారుల దృష్టికి తీసుకురండి. వాళ్ళు పరిష్కారం చేయకపోతే అప్పుడు తప్పనిసరిగా దాని మీద చర్య తీసుకునే కార్యక్రమం చేస్తాం. జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నారు. ఇక్కడ నేను ఈ మధ్య లేకపోయినా షెడ్యూల్లో ఉన్నప్పుడు కూడా ఆయనతో మాట్లాడుతున్నాను, ఇక్కడ ఎంఆర్ఓలతో మాట్లాడుతున్నాను, సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ప్రయత్నం చేయాలి. అదే కేవలం అంటే పత్రికలు వచ్చిన వార్తల ప్రకారం వాళ్ళకేదో చేసే ప్రయత్నం చేశాను తప్ప అసలు రైతులు ఎవరు మాకు ఈ రకంగా కొనుగోలు చేయలేదని చెప్పిన ఫిర్యాదులు మాత్రం వచ్చిన పరిస్థితులు లేవు. అంటే దయచేసి నేను మనవి చేసే రైతులకి ఏంటంటే మీరు ఏదైనా ఉంటే మీకున్న ఇబ్బంది ఉంటే వెంటనే తెలియజేయండి. తప్పనిసరిగా ప్రభుత్వం ప్రతి చిన్న సమస్యని పరిష్కారం చేయాలని చెప్పిన ఆలోచనలో ఉంది. కృష్ణా జిల్లా కోడూరు గ్రామ పంచాయతీ వారు అయ్యప్ప స్వామి దేవాలయానికి ఇచ్చిన నోటీసు వెనక్కి తీసుకోవాలని, దేవాలయం ముందు ఖాళీగా ఉన్న స్థలాన్ని గ్రామ పంచాయతీ వారు దేవాలయానికి భక్తుల సౌకర్యార్థం కేటాయించాలని కోడూరు మండలంలో మాల ధరించిన వందలాది మంది స్వాములు అయ్యప్ప దేవాలయం వద్ద నుంచి కోడూరు ప్రధాన రహదారి వెంబడి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి బండే శేషగిరిరావు కోడూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీను నాయక్ వినతి పత్రం అందజేశారు. కోడూరు గ్రామంలో వేంచేసినటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయం 1998వ సంవత్సరం బడే రామారావు గారు వారి కుమారుడైనటువంటి శ్రీరామూర్తి గారి జ్ఞాపకార్థం ఈ 30 సెంట్లు స్థలం దానంగా ఇవ్వడం జరిగింది. దానంగా ఇచ్చినప్పుడు ముందు భాగంలో మనం వెళ్ళటానికి ఖాళీగా ఉండటానికి ముందు మరుగుదొడ్లు ఉండేవి. పూర్వకాలంలో ఆ మరుగుదొడ్లు ఉండడం వల్ల దేవాలయం కట్టుకోవడానికి ఇబ్బంది కాబట్టి మరుగుదొడ్లు కనుక పంచాయతీ వారు ఇస్తే అప్పుడు దేవాలయం యొక్క నిర్మాణం చేద్దామని అనుకోవడం జరిగింది. అప్పట్లో పరిచయ వెంకట సుబ్బారావు గారు, అప్పుడు సెక్రటరీ గారు, బడే అర్జునరావు గారు, పూతపోయిన చిన్న వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా వచ్చి చూసి వారు దానం ఇస్తున్నారు కాబట్టి ఈ పంచాయతీ స్థలం నివేశ స్థలంలో ఉన్న ఈ వాడుకలో లేనటువంటి శిథిలమైనటువంటి ఈ మరుగుదొడ్లు తొలగించి ఆ స్థలాన్ని అయ్యప్ప స్వామి దేవాలయం నిమిత్తం
1998వ సంవత్సరంలో 131వ తీర్మానం చేసి దేవాలయం వారు వాడుకునే విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ దేవాలయం నిర్మాణం జరగటం 2005లో ప్రతిష్ఠ చేయటం, దానిలో కూడా అప్పట్లోనే 100 ట్రక్కుల్లాగా బరంత తోలటం ఇదంతా జరిగింది. తర్వాత ఈ మధ్యకాలంలో వానలు పడ్డప్పుడు ఇక్కడ నీళ్లు నిలిచి ఉండటం వల్ల ఇక్కడ దేవాలయంలో మాల ధరించినప్పుడు స్వాములు అందరూ కూడా ఇక్కడే ఉంటారు, 500-600 మంది. వాళ్ళు బళ్ళు అవి పెట్టుకుంటానికి కానీ రావడానికి కానీ ఇబ్బందిగా ఉండటం, అలాగే విడి రోజుల్లో వివాహాలు, సత్యనారాయణ వ్రతాలు, అట్టే పుట్టినరోజు ఫంక్షన్లు, శుభ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుపుకోవడానికి అవకాశం ఉంది. కింద భాగంలో అక్కడ రాముల వారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ముందున్న రాష్ట్రంలో రైతాంగాన్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలివేసిందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రైతులకి గిట్టుబాటు ధర ఎలా కల్పించాలి అనే దాన్ని మర్చిపోయారని మండిపడ్డారు. రైతులకు ఇస్తామన్న 20,000 ఇవ్వలేదని విమర్శించారు. ఎవరైనా సరే రైతు పండించిన పంట తిన్నాకే మనం ఎన్ని మాటలైనా మాట్లాడతాం. అటువంటి రైతుని నడ్డి విరిసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రైతుకి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నెల్లాళ్ల ముందే అప్రమత్తం చేసి ఇవాళ ఏ గ్రామం చూసినా ఆర్బీకే సెంటర్లు పెట్టారు. ఆర్బీకే ద్వారా అధికారులనే పంపించి శాంపిల్స్ తీసుకుని మాయిచ్చూరు చూసి మినీ మిల్లింగ్ మిషన్లు పెట్టి ఆ మిషన్ల ద్వారా తేమ శాతం చూపించి రైతు నష్టపోకుండా ఒక జీపీఏ ట్రాక్ని ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని లారీ ఎక్కడికి వెళ్తుంది, మరి అలాగే ఎంఆర్ఓ లాంటి అధికారిని ఒక్కో మిల్లికాడ కస్టోడియింగ్ ఆఫీసర్గా పెట్టి చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని రైతుకి కష్టం లేకుండా డైరెక్ట్ రైతు అకౌంట్లో డబ్బు పడేటట్టు మద్దతు ధర జరిగితే ఈ రోజున ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలి కొదిలేసి పూర్తిగా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ రోడ్డు మీదే ఉన్నాడు రైతు. ఇవాళ ఈ తుఫాన్ సందర్భంగా నష్టపోయి రంగు మారి మొక్క వస్తుందేమనే భయంతో భయభ్రాంతులతో రోడ్డు మీద పడి రైతులందరూ కూడా బాధపడతా ఉంటే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా రైతుల్ని గాలి కుదిరేసి సివిల్ సప్లై మినిస్టర్ అయినా ఇంకొకళ్ళైనా ఎవరైనా మాట్లాడితే ఇవాళ కాకినాడ పరిగెడతారు, సీతి షిప్ అంటారు, ఈ రైస్ అంటారు. కానీ కనీసం ఇవాళ రైతు నష్టపోతున్నారు, కోట్లాది రూపాయలు దోపిడీ జరుగుతుంది, ఇక్కడ రైతులు అన్యాయం అయిపోతున్నారని చెప్పి అటు డిప్యూటీ సీఎం గారు కానీ సివిల్ సప్లై మినిస్టర్ కానీ సీఎం గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. గాలి కుదిరేశారు శుభ్రంగా. ఇవాళ బస్తా 300 నుంచి 400 రూపాయలకి నష్టపోతున్నాడు రైతు. ఇవాళ ఇంకా పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఈ తుఫాను పుణ్యం అంటే ఇంకా వంకని ఎలా దోచుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఇవాళ పెద్ద స్కామ్, ఇది కోట్లాది రూపాయల స్కామ్ జరుగుతూ ఉంది. దీని మీద మీరు రోడ్డు మీదకి రండి, డిప్యూటీ సీఎం గారు, మరి సివిల్ సప్లై మినిస్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు రైతులని ఆదుకోండి. రైతులకు మేలు చేసే కార్యక్రమం చూడటం మానేసి టోటల్గా మీరు డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చేస్తూ ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా బాగుందా అని నేను అడుగుతున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రతి ఒక్క ఇష్యూలోనూ కూడా తుఫాను వచ్చినప్పుడు కూడా ప్రతి జిల్లాకి ఒక ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని ధాన్యం కొనుగోలు విషయంలో శ్రద్ధ తీసుకుని ఒక్క బస్తా కూడా లేట్ అవ్వకుండా స్పీడ్గా ఎలా ఇవ్వాలి, మరి మిల్లింగ్కి ఎలా పంపించాలి, రైతుకి ఇబ్బంది లేకుండా చూడాలి. ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ కింద ఏటా సగటున 60 లక్షల కొత్త జాబ్ కార్డులు జారీ అవుతున్నాయని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని లోక్సభకు తెలిపారు. జాబ్ కార్డుల తొలగింపులో ప్రభుత్వ పాత్ర లేదని ఆయన మంగళవారం వెల్లడించారు. వివిధ కారణాల వలన సగటున 30 లక్షల జాబ్ కార్డులు తొలగించబడ్డాయని చెప్పారు. మొత్తం జాబ్ కార్డుల సంఖ్య 13 నుంచి 14 కోట్లు. యాక్టివ్గా ఉన్న జాబ్ కార్డులు దాదాపు 9.2 కోట్ల వరకు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు.
See, sir, we have implemented several schemes to stop the corruption. And when the worker goes to the site, there will be 2 timestamp geotag pictures will be taken. And then we have Janman app where users can report all the irregularities. But whether it is West Bengal or any other state, they must take this responsibility, because implementation and monitoring is the responsibility of the state. And the funds that we were given is to help the unskilled people, which is a fallback mechanism. When they don't have any employment, this is their lifeline. And this money should not be used for corruption charges or subverting, like there are programs that they were supposed to do, but they are implementing contractor based, or if there are big projects that cannot be split, because when you have big projects with the material use, you will be giving proper tendering process. But when the big work is split into small blocks, you can nominate. So in West Bengal, some of these things are happening. So because of all these things, what we asked is, look at all the people who have been committing these issues and tell us what actions have you taken on these. They did give some report and we are reviewing that report. And we will come back to that, sir. Thank you. M. Srinivasal Reddy. Thank you very much, sir, for giving some time. I will not take much of your time, sir, but before I start my supplementary, sir, I would like to just request you, sir, the respect for the MPs, sir, senior MPs. Earlier, I was there in the 3rd row, so now I come to 6th row, sir. Please try to, because only few 5th term, 6th term, 7th term MPs are here, sir, also. Please try to, please, beta, please, sir, I'll come to the question, sir. please, I'm coming to the question, sir. Please, beta. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న వైనం. రాష్ట్రంలో జలజీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై అసహనం వ్యక్తం చేసిన సీఎం. సీజ్ ద షిప్. వైరల్ అవుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. ఇటీవల కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ చెకింగ్. సీజ్ ద షిప్ అంటూ స్పాట్లోని ఆదేశాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పవన్ వ్యాఖ్యలు. రైతుల్ని చంద్రబాబు రోడ్డును పడవేశారని జగన్ చేసిన ట్వీట్ కి మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్. 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని మంత్రి నాదెండ్ల వెల్లడి. 100కు 100% తాము అన్నదాతకి అండగా నిలుస్తున్నామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.